మమ్మీ ఉమెన్స్ డే సందర్భంగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి స్కూల్స్ అలా ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళి నీట్ గా మీరే డ్రాప్ చేస్తా, టైం కి లంచ్ ఇస్తా, ఇట్లా ఉండే కదా మా స్కూల్ లైఫ్. మీ స్కూల్ లైఫ్ ఎలా ఉంది? కంప్లీట్ డెడ్ ఆపోజిట్ మా స్కూల్ లైఫ్. మార్నింగ్ లేసి ఇంట్లో పనులన్నీ చేసి పొలంలోకి వెళ్ళి ఆవులు బ్రెడ్ తెచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా, నడిచిపోయి 1 year కి ఒకే జత యూనిఫామ్ నడిచి వచ్చి చదువుకుని లైఫ్ మావి. దీనికి దానికి అసలు కంపేర్ కూడా చేయలేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ లైక్ ఆ స్టేజ్ నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత దూరం వచ్చావు కదా, దీనికి లైక్ నీ లైఫ్ లో మెయిన్ రీజన్ ఎవరు? లైక్ పర్ఫెక్ట్ గా ఒక పర్సన్ ని చెప్పాలంటే ఎవరిని చెప్తావు? నేనైతే నువ్వు అన్నాను చెప్తా. నేను ఎందుకు అంటే లైఫ్ మీద హోప్స్ అంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే మదర్ ఫాదర్ చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఫార్మింగ్ కాబట్టి పెద్దగా లేదు. వాళ్ళకున్నట్లు వాళ్ళు ఏదో చేశారు. ఇంకా మీ డాడీ విషయానికి వచ్చేసరికి మీ డాడీకి హెల్త్ ఇష్యూస్, తను సరిగా చూసుకోలేదు. ఇంకా మనకు అవసరమా ఈ లైఫ్ అనుకునే టైంలో కంప్లీట్ డిసప్పాయింటెడ్, అవసరం లేదు లైఫ్ అనేసి. ఆ టైంలో ఇంకా మీరు పిల్లల వల్ల మనం కూడా ఏమన్నా అయిపోతే వీళ్ళు ఎట్లా ఇదవుతారు, అందుకనేసి ఎట్లయినా సరే మనం బతకాలి, పిల్లల్ని బతికించాలి. అందుకనేసి దాన్ని ఏమో కసి అంటారు, కోపం అంటారు, ప్రేమ అంటారు, అఫెక్షన్ అంటారు, నాకు తెలియదు. కానీ ఒక బాధ్యత ఏమన్నా పేర్లు పెట్టుకోవచ్చు, వేరే విషయం. కానీ ఎన్నో ఫేస్ చేశాను. బట్ ఏది ఫేస్ చేసిన ఆఖరికి నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కోసం ఏమైనా చేసేయచ్చు అనేసి కాన్ఫిడెన్స్ తో ఇంకా ఇంత దూరం అయితే లాగేస్తాను. ఇంకా ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ నువ్వు సాటిస్ఫైడ్ గా ఉన్నావా, ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నావా? సాటిస్ఫైడ్ అంటే ఇప్పుడు ఓకే, బిజినెస్ లోటికి రన్ చేస్తున్నాము. ఇంతటితోనే ఆగిపోవడం అయితే నాకు ఇష్టం లేదు. ఇంకా నాకు చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేయాలని ఉంది, ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే చాలా ఉన్నాయి నాకు. ఇంకా అన్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఇప్పుడైతే ధైర్యం వచ్చింది. అప్పుడు సింగిల్ గానే ఇంత దూరం రాగలిగిందని ఇప్పుడు ఎంత సపోర్ట్ ఉంది కదా, సో ఇంకా ఎంత దూరం వెళ్ళగలనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. దేవుడు ఏదన్నా నాకు ఇవ్వాలి అంటే హెల్త్ వెల్త్ ఇస్తే సరిపోతుంది. నేను నాగేసారి సూపర్. ఉమెన్స్ డే కదా, మన వ్యూవర్స్ లో వాళ్ళ లేడీస్ అందరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఒక్కరూ కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎక్కడ లూజ్ వదిలేయకూడదు. భర్త చూడలేదనో, అత్త మామ టార్చర్ పెట్టారనో, పిల్లలు చదవలేదనో, చిన్న వాడిని డిసప్పాయింట్ అయిపోవడం, గొడవలు వేసుకోవడం మన ఫస్ట్ లేడీస్. ఎవరో చాట్ చేశారనో, ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేశారనో వాళ్ళ వల్ల పడిపోవడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య జరుగుతుంది. దాంట్లో పిల్లలు చంపుతున్నారు, భర్తలు చంపుతున్నారు, అత్త మామలు చంపుతున్నారు, రకరకాలు జరుగుతాను. అదైతే నాకు నచ్చడం లేదు. ఉమెన్ అంటే స్ట్రాంగ్ ఉండాలి, అన్నిటిలో కాదు. మన ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం స్ట్రాంగ్ ఉండాలి తప్ప ఎవరో ఇష్టపడ్డారు కదా వాళ్ళు మనల్ని అలా చూసుకుంటే ఎలా చూసుకున్నా అనుకోకూడదు. ఎవరిని ఎంత ఇష్టపడి నువ్వు వెళ్ళినా సరే బిచ్ అంటారే తప్ప మామూలుగా ఇదేనైతే అందరూ ఎవ్వరు కూడా అనదు. కొన్ని రోజులు మాత్రమే. ఇది అందరికీ తప్పుగా అనిపించినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఎవరి మోజులో పడ్డా కూడా కనీసం అంటే 1 month 2 months వాళ్ళు బాగా చూసుకుంటారేమో గానీ తర్వాత మాత్రం మీకు చేసే ముద్ర అయితే ఈ నేను చెప్పిన పేరే. ఆ పేరు తప్ప వచ్చినేమో కానీ బట్ లైఫ్ లో జరిగేది అదే. మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, సింగిల్ గా ఉన్నా పర్లేదు, భర్త వదిలేసినా పర్లే, భర్త చనిపోయినా పర్లే, మన పిల్లలు మనం కానీ బతికామనుకోండి సొసైటీలో చాలా వాల్యూస్ ఉంటాయి మనకి. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. నేనైతే ఉమెన్స్ అందరికీ నేను చెప్పగలిగింది స్ట్రాంగ్ గా ఉండండి, మీరు బతకండి, 10 మందిని బతికించండి, 10 మందికి ఫుడ్ పెట్టండి. ఫైనల్ గా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. నువ్వు చెప్పు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్, ఆల్ స్ట్రాంగ్ ఉమెన్స్. yes, all strong women.